మనమంతా ప్రస్తుతం 2024 చివరి వారంలో ఉన్నాం. ఈ ఏడాది మన దేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లోనూ ప్రభుత్వాలు మారిపోయాయి. ఊహించని ఫలితాలతో కొత్త ప్రభుత్వాలు కొలువుతీరాయి. దాంతో పాటే ముఖ్యమైన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచిన ఎన్నికల అంశాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. మీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా 2024 సంవత్సరానికి ఎన్నికల సంవత్సరంగా అభివర్ణిస్తున్నారు కొంతమంది మేధావులు. మన దేశంతో సహా ప్రపంచంలోని పలు దేశాల్లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన దేశాల జాబితాను చూస్తే బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్తాన్, రష్యా, యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి. ఇదే విధంగా 2024 జూన్లో యూరోపియన్ పార్లమెంటుకు కూడా ఎన్నికల్ని నిర్వహించారు. ఎన్నికల పరంగా 2024 పలు రాజకీయ పార్టీలకు కష్టతరమైనటువంటి సంవత్సరంగా కూడా నిలవడం ఇక్కడ విశేషం. పలు దేశాల్లోని ఓటర్లు ఈసారి తమను పాలిస్తున్నటువంటి ప్రభుత్వంలో మార్పు కోసం ఓటేశారు. ఈ నేపథ్యంలో కొన్ని దేశాల్లో అధికార పార్టీలు మెజారిటీ కోల్పోయాయనే చెప్పాలి. 2024లో ఓటింగ్ ద్వారా అధికారంలో మార్పులు చోటు చేసుకున్నటువంటి దేశాల జాబితాల్లోకి వెళ్తే అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది డెమోక్రాట్లు అమెరికా అధ్యక్ష పదవిని కోల్పోయారు. రిపబ్లికన్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ను ఓడించారు. కాంగ్రెస్ ఉభయ సభల్లోనూ రిపబ్లికన్లు మెజారిటీ సాధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోవడం ఇది వరుసగా మూడోసారి. అయితే ట్రంప్ పాలన గురించి తెలిసిన వారు మాత్రం ఆయన గెలుపును అంతగా స్వీకరించలేకపోయారనే చెప్పాలి. ఆయన ఫేవరెట్ నినాదమైన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ తో పాటు తనపై జరిగిన 2 హత్యా ప్రయత్నాలు కూడా ఆయనకి తోడయ్యాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనా అల్లకల్లోలంగా మారిన ప్రపంచం కొత్త సంవత్సరం 2025 జనవరిలో ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత కుదుట పడుతుందా అన్నది చూడాలి. ఇకపోతే యునైటెడ్ కింగ్డమ్ 2024 జూలై 4న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో రాజకీయ అధికారం వామపక్షాల చేతుల్లోకి వెళ్ళింది. లేబర్ పార్టీ అత్యధిక పార్లమెంటరీ మెజార్టీని సాధించింది. కన్జర్వేటివ్ పార్టీ 14 ఏళ్ల పాలనకు ముగింపు పలికింది. దీంతో భారత సంతతికి చెందిన రిషి సునక్ కియర్ స్టార్మర్ చేతిలో ఓడిపోయారు. అయితే బ్రిటన్ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉందని సమాచారం. ఆపై వచ్చేది ఇక బోట్స్వానా. ఇది దక్షిణాఫ్రికా దేశంలో 2024 అక్టోబర్ 30న జరిగినటువంటి సాధారణ ఎన్నికలు యావత్ ప్రపంచం దృష్టిని మొత్తం ఆకర్షించాయని చెప్పాలి. బోట్స్వానాలోని డెమోక్రటిక్ పార్టీ దాదాపు 60 ఏళ్ల తర్వాత తొలిసారి అధికారాన్ని కోల్పోయింది. 1966లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించినటువంటి బీడీపీ సెంటర్ లెఫ్ట్ ప్రతిపక్షం అంబరిల్లా ఫర్ డెమోక్రటిక్ చేంజ్ యూడీసీ చేతిలో ఓడిపోయింది. ఓటర్లు ప్రత్యర్థి పార్టీల వైపు ఎక్కువగా మొగ్గు చూపడంతో బీడీపీ 4వ స్థానానికి చేరుకుంది. ఆ తర్వాత వచ్చే దేశం దక్షిణ కొరియా. సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందిన ఈ దేశానికి పక్కనే ఉన్న నార్త్ కొరియాతో ఎప్పుడూ చికాకులు తప్పడం. ఉత్తర కొరియా చిచ్చర పిడుగు కిమ్ జాంగ్ ఉన్తో నిత్యం గెట్టు పంచాయతీలు తప్పడం లేదు. అక్కడ కూడా ఈ సంవత్సరం ఎన్నికలు జరిగాయని చెప్పాలి. 2024 ఏప్రిల్లో దక్షిణ కొరియా ఓటర్లు నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీకి మెజారిటీ సీట్లు ఇచ్చారు. దీంతో పీపుల్స్ పవర్ పార్టీ అధ్యక్షుడు యుఎన్ సుక్ యోల్ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. 2024 డిసెంబర్ ప్రారంభంలో అధ్యక్షుడు యున్ మార్షల్ లా విధించారు. డెమోక్రటిక్ పార్టీ నేతలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. దీని తర్వాత జాతీయ అసెంబ్లీ కూడా యున్ పై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో యున్ అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ప్రధానమంత్రి హన్ దుక్ సు తాత్కాలిక అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. మరో దేశం ఘనాలోనూ ఎన్నికలు జరిగాయి ఈ సంవత్సరం. ఇక్కడ కొత్త అధ్యక్షునితో పాటు 275 మంది పార్లమెంటు సభ్యుల్ని ఎన్నుకునేందుకు 2024 డిసెంబర్ 7న సాధారణ ఎన్నికలు జరిగాయి. నేషనల్ డెమోక్రటిక్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు జాన్ మహామా మొదటి రౌండ్లో మెజారిటీ సాధించారు. రీకౌంటింగ్ లేకుండానే గెలిచారు. అధికార న్యూ పెట్రియాటిక్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ బౌమియా ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. పార్లమెంటరీ ఎన్నికల్లో ఎన్డీసీ 276 స్థానాలకు గాను 185 స్థానాలను గెలుచుకుంది. ఇక ఎన్పీపీ 87 స్థానాలను గెలుచుకుంది. స్వతంత్ర అభ్యర్థులు 4 స్థానాల్లో విజయం సాధించి ఎన్డీసీకి పార్లమెంట్లో మద్దతు పలికారు. ఇకపోతే మెజార్టీ కోల్పోయిన అధికార పార్టీల జాబితాలో దక్షిణాఫ్రికా ముందు వరుసలో ఉంది. ఇక్కడ 2024 మే 29న దక్షిణాఫ్రికాలో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కి మెజారిటీ గణనీయంగా తగ్గింది.
ఏఎన్సీ అతిపెద్ద పార్టీగా నిలిచిన పార్లమెంటరీ మెజార్టీని కోల్పోయింది. వర్ణ వివక్ష శకం ముగిసిన తర్వాత ఏఎన్సీ మెజార్టీని కోల్పోవడం ఇదే తొలిసారి అంటున్నారు పరిశీలకులు. ప్రపంచంలోనే టెక్నాలజీ విషయంలో అగ్రస్థానంలో ఉన్న జపాన్ ప్రస్తుతం జననాల రేటు పడిపోయి వృద్ధ జనాభా పెరుగుతూ ఉండడంతో ఆందోళనకరంగా ఉంది. జపాన్లో ఈ ఏడాది జరిగినటువంటి జపాన్ సార్వత్రిక ఎన్నికలు చర్చనీయాంశమయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దేశాన్ని చాలా కాలం పాటు పరిపాలించినటువంటి లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, దాని సంకీర్ణ భాగస్వామి కొమయిటో పార్లమెంట్లో మెజార్టీని కోల్పోయారు. జపాన్ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఎల్డిపి పార్టీకి పార్లమెంట్లో తన మెజార్టీ కోల్పోవడం అంటే ఈ దశాబ్ద కాలంలో ఆ పార్టీకి ఇదే అత్యంత దారుణమైనటువంటి ఫలితం అంటున్నారు విశ్లేషకులు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాజకీయ అనిశ్చితిని నెలకొల్పాయని చెప్పాలి. ఇక మన దేశం విషయానికి వస్తే భారత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించింది. 2024 ఏప్రిల్ జూన్ 2024 మధ్యలో లోక్సభ ఎన్నికలు జరిగాయి. 543 స్థానాలకు 7 దశల్లో జరిగినటువంటి ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలయ్యాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 292 సీట్లు గెలుచుకుని మెజార్టీ సాధించింది. అబ్కీ బార్ 400 పార్ అన్న నినాదంతో ప్రధాని మోదీ సాగించినటువంటి ప్రచారం అంతగా ఫలితాన్ని ఇవ్వలేదనే చెప్పాలి. అదే సమయంలో విపక్ష పార్టీలంతా కలిసి స్థాపించినటువంటి ఇండి అలయన్స్ 234 సీట్లు గెలుచుకుంది. ఇతర పార్టీలకు 17 సీట్లు వచ్చాయి. అత్యధిక స్థానాలు గెలుచుకున్నటువంటి పార్టీల విషయానికి వస్తే బీజేపీ 240, కాంగ్రెస్ పార్టీ 99, సమాజ్వాదీ 37, తృణమూల్ కాంగ్రెస్ 29, డిఎంకే 22, తెలుగుదేశం పార్టీ 16, జేడీయూ 12 సీట్లు గెలుచుకున్నాయి. భారత్లో బీజేపీ సొంత మెజార్టీని సాధించలేక ఇతర పార్టీల సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా 3వ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో దేశంలో పలు మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా భారత్ కెనడా సంబంధాలు క్షీణించడం జరిగింది. 2024 అక్టోబర్ మధ్యకాలంలో భారత్ కెనడా మధ్య దౌత్యపరమైనటువంటి వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్యంతో సహా అనేక రంగాలపై కొంతమేరకు ప్రభావం చూపించింది. 6 కెనడా దౌత్యవేత్తల్ని భారత్ బహిష్కరించింది. కెనడా నుండి భారత్ హైకమిషనర్ ఇతర దౌత్యవేత్తల్ని వెనక్కి పిలిపించేసింది. మరో విషయం మేరకు 2024 జూన్ 25 నాటికి భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయింది. ఈ అంశంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, కాంగ్రెస్ సహా ఇతర విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. దేశంలో ఎమర్జెన్సీ కాలం 1975 నుండి 77 వరకు కొనసాగింది. ఈ సమయంలో దేశంలో పౌర హక్కులు నిలిపివేశారు, పత్రికా స్వేచ్ఛను పరిమితం చేశారు, సామూహిక అరెస్టులు జరిగాయి, ఎన్నికల్ని వాయిదా వేశారు. ఎమర్జెన్సీ విధించేందుకు నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగంలోని ప్రత్యేక నిబంధనల్ని చూపించింది.